హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమికా స్నేహ. సూపర్ సాఫ్ట్‌గా ఉండి నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోయే పెరుగు వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న ఒక గ్లాస్ మినపగుళ్ళను మిక్సీ జార్‌లో వేసుకొని దాంట్లో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, ఒక పించు బేకింగ్ సోడా అయితే వేసుకొని మెత్తగా వీడియోలో చూపించిన విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ తాలింపు దినుసులు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, సాల్ట్, కొత్తిమీర అయితే వేసుకొని వాటిని కూడా ఫ్రై అయ్యాక మనమైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు ఒక అర లీటర్ పెరుగైతే తీసుకోవాలి. 1/2 లీటర్ పెరుగైతే సరిపోతుంది. 1/2 లీటర్ పెరుగుని ఇట్లా చిలికించుకొని మనం ముందుగానే తాలింపు పెట్టుకున్న ఈ తాలింపులో మనం పెరుగైతే వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న గారెల బ్యాటర్ అయితే తీసుకొని మనం గారెలు వేసుకోవాలి. గారెలన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఈ గారెలు అయితే మనం వేడిగా ఉన్నప్పుడే మజ్జిగలో అయితే మనం ఒకసారి వేయాలి. వేసిన 2 నిమిషాలు అయితే మనం అలానే ఉంచి తర్వాత మజ్జిగలో నుంచి తీసి మరీ బాగా పిండొద్దు. జస్ట్ లైట్‌గా ప్రెస్ చేసి తీసి వాటినైతే మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ పెరుగు తాలింపులో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కలుపుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే చక్కగా ఈ పెరుగంతా గారెలు పీల్చుకొని చాలా సాఫ్ట్‌గా అవుతాయి. ఇట్లా సాఫ్ట్‌గా అయిన ఈ గారెలు మనం తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటవి. మనం నోట్లో పెట్టుకోగానే చక్కగా కరిగిపోతాయి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.